హలో అండి, నేను మీ ఝాన్సీస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. అదేంటంటే మన ఇళ్ళల్లో ఉండే కాలుష్యం గురించి అన్నమాట. ఎయిర్ పొల్యూషన్, దాన్ని ఎలా తగ్గించుకోవాలి అనేది విషయం. అయితే ఇండోర్ ప్లాంట్స్ చాలా ఉపయోగపడతాయంటండి ఈ ఎయిర్ పొల్యూషన్ అవాయిడ్ చేయడానికి. దాని గురించి తెలుసుకుందాం. అపార్ట్మెంట్స్లోనే ఉండడం ఎక్కువైపోయింది కదండి ఇప్పుడు. అందరం ఇండిపెండెంట్ హౌసెస్ కంటే అపార్ట్మెంట్స్లో సేఫ్టీ ఎక్కువని, సెక్యూరిటీ ఉంటుందని, లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుందని అందరం అపార్ట్మెంట్స్లోనే ఉంటున్నాం. అపార్ట్మెంట్స్లో ఉండడానికి ఇష్టపడుతున్నాం కూడా. కొందరైతే ఇండిపెండెంట్ హౌసెస్ని అద్దెకిచ్చేసి మరీ అపార్ట్మెంట్స్లో ఉంటున్నారు. పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నోళ్ళే కొంచెం సేఫ్టీ తక్కువ, ఎటైనా వెళ్ళినప్పుడు లాక్ చేసి అది వెళ్ళాల్సి వస్తే కష్టమవుతుంది అన్నట్టుగా వాటిని రెంట్కి ఇచ్చేయడమో అమ్మేయడమో చేసి అపార్ట్మెంట్స్లోకి వచ్చేస్తున్నారండి. సరే, అపార్ట్మెంట్స్లో ఉంటున్నాం, బాగానే ఉంది. కానీ ఏమవుతుంది, ఇక్కడ 24 గంటలు తలుపులన్నీ మూసి ఉండే వాళ్ళని ఎక్కువ చూస్తున్నాం. అలా మూసేసి ఉండటం వలన లోపలంతా ఆక్సిజన్ తగ్గిపోయి కొంచెం ఈ తాలింపులు వేసిన వాసనలు అవన్నీ కూడా ఘాటుగా పట్టేసి తలుపు తీయగానే ఒకలాంటి స్మెల్ రావడం మొదలవుతుంది. అందుకే ఏం చేయాలంటున్నారు, ఉదయం లేవగానే ముందు రెండు వైపులా ముందున్న తలుపులు వెనుకున్న తలుపులు కూడా తీసేసుకుంటే అంటే క్రాస్ వెంటిలేషన్ అవుతుంది కదా, గాలి శుభ్రపడి ఇల్లు నీట్గా ఉంటుంది అన్నమాట, ఏ వాసన లేకుండా. చెడు గాలి బయటికి పోతుంది, మంచి గాలి వస్తుంటుంది. దాని మూలన ఇల్లు శుభ్రంగా అనిపిస్తుందండి, గాలి స్వచ్ఛంగా అవుతుంది అన్నమాట. అలా తలుపులు తీయకుండా అలా ఉంచడం వలన ఈ బట్టలకి వాటికి కూడా ఈ తాలింపు వాసనలు అవి పట్టేస్తాయండి. అది కూడా బాగోట్లేదు. ఎంత ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ వాడినా సరే ఈ ప్రాబ్లం ఉంటుంది. అందుకని మధ్య మధ్యలో మనం తలుపులు తీసి మళ్ళీ కాసేపు ఆగి వేసుకుంటూ ఉండాలన్నమాట. అయితే ఇట్లా లేకుండా ఉండడానికి మొక్కలు చాలా పెద్ద పాత్రే వహిస్తున్నాయంటండి. ఇండోర్ ప్లాంట్స్ వాటిని తెచ్చి పెట్టుకుని పెంచుకోగలిగితే ఇట్లాంటి వాయు కాలుష్యం అది ఉండదని చెప్తున్నారనమాట. మొక్కలు ఇష్టంగా పెంచగలిగిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదండి. నర్సరీలో ఇలాంటి ఇండోర్ ప్లాంట్స్ తెచ్చుకుని లోపల బెడ్రూమ్స్లో, లివింగ్ రూమ్స్లో పెట్టుకుంటే గాలి స్వచ్ఛంగా మారుతుందట. దాంట్లో ఫస్ట్ వర్స్లో వచ్చే మొక్క పేరు ఆంగ్లోనెమా అంటండి. ఈ మొక్క 15 రంగుల్లో ఉంటుందట. మనకు ఏది నచ్చితే అది తెచ్చుకుని పెంచుకోవచ్చు. ఇది విషవాయువులను పీల్చుకుంటుందట. దీనిని ఎండకు కాకుండా వెలుతురు పడే చోట పెట్టాలండి. అది కిటికీల పక్కన అలా పెట్టుకోవాలన్నమాట. అక్కడ కొంచెం లైట్ పడుతూ ఉంటుంది కదా, సన్లైట్ పడుతూ ఉంటుంది కదండి, అలాంటి ప్లేసుల్లో పెట్టాలండి. పూర్తిగా ఎండ పడే చోట పెడితే ఇది బ్రతకదంటండి ఈ మొక్క. అందుకని కొంచెం ఇట్లా మన గ్లాస్ డోర్స్ ఉన్న చోట కానీ, లేకపోతే ఈ విండోస్ దగ్గర కానీ ఎక్కడైనా సన్లైట్ పడే చోట పెట్టాలి. ఇంకో మొక్క పేరు మినీ రబ్బర్ ప్లాంట్ అంటండి. ఈ మొక్కని లివింగ్ రూమ్లోనూ బెడ్రూమ్లో కూడా పెట్టుకోవచ్చట. దీనికి వేడిని పీల్చే శక్తి కూడా ఉందటండి, అధిక వేడిని లాగేస్తుందట. ఈ మొక్క పేరు మినీ రబ్బర్ ప్లాంట్ అంటండి. ఈ మొక్క నేను కూడా చూశానండి, మా తమ్ముడు వాటిలో ఉంది. ఆకులు అంతంత వచ్చి మందంగా మంచి గ్రీన్ కలర్లో ఉంటుంది, చాలా బాగుంటుంది మొక్క.
ఇంకోటి స్నేక్ ప్లాంట్ అండి. ఇది చాలామంది ఇళ్లలో చూస్తుంటాం మనం. పొడుగుగా ఆకులు వస్తాయి, కొంచెం పైనేమో వైట్గా ఉన్నట్టు ఉంటుంది గ్రీన్ మీద. చాలా ఇళ్లలో చూస్తాం కదండి స్నేక్ ప్లాంట్ని. నర్సరీలో కూడా బాగా పెడతారు వీటిని. వీటిని బెడ్రూమ్లో పెట్టుకోవచ్చండి ఈ స్నేక్ ప్లాంట్స్ని. ఇవి రాత్రిపూట ఆక్సిజన్ని వదులుతాయట. అయితే మనకి పగలు రాత్రి ఆక్సిజన్ ఇచ్చే మొక్క ఏంటో తెలుసా అండి? అది తులసి మొక్క. అందుకే ప్రతి ఇంట్లో మనం తులసి మొక్కను పెంచుతాం కదా. తులసి మొక్క పగలు రాత్రి కూడా ఆక్సిజన్ రిలీజ్ చేస్తాడండి. అందుకే మన పూర్వీకులు దగ్గర నుంచి ప్రతి ఇంట్లో తులసి మొక్కను పెట్టడం అలవాటుగా చేశారు కదా. అది మనం అంటే పూజగా పెట్టుకుంటే మనం కంపల్సరీ పెట్టుకుంటామని కూడా ఒక ఆచారం పెట్టారేమో. తులసి మొక్కకి ఆ శక్తి ఉందంటండి, మంచి ఆక్సిజన్ ఇస్తుందట. ఇంకొక మొక్క పేరు ఫ్లెమింగో ఫ్లవర్. ఈ మొక్కలో కూడా చాలా రకాలు ఉంటాయంటండి. వీటి పువ్వులు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి గాలిని శుభ్రపరుస్తాయంట. మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మన ఇల్లు వాయు కాలుష్యాన్ని నుంచి మన ఇంటిని రక్షించుకుందాము అనుకున్న వాళ్ళు ఈ ఇండోర్ ప్లాంట్స్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే గాలి కూడా స్వచ్ఛంగా, ఇంట్లో గాలి స్వచ్ఛంగా అవుతుందని చెప్తున్నారు. కాకపోతే కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి. రోజు కొంచెం నీళ్ళు పోయగలిగే టైము కూడా ఉండాలండి. అలా ఉంటే మాత్రం ఈ మొక్కలు నర్సరీల్లో దొరుకుతున్నాయి, చక్కగా తెచ్చుకుని ఇళ్ళల్లో పెట్టుకోవచ్చు అన్నమాట. అయితే నేను ఈ మొక్కలు ఎలా ఉంటాయి అన్నదానికి నేను ఫొటోస్ కలెక్ట్ చేశాను, మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇంకోండి ఈ మొక్క ఒకటి, చాలా మంచిదంట. ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో ఇదొక రకం అన్నమాట. కనబడుతుంది కదండి. ఇవి మనకి నర్సరీల్లో చాలామంది ఇళ్లలో ఉంటాయి ఈ మొక్కలు. స్నేక్ ప్లాంట్ అన్నాను కదా, ఇదొకటి. ఇది కలర్ఫుల్గా ఉండి ఇంట్లో అంత గాలిని శుభ్రపరుస్తుందని చదివాం కదా, ఈ మొక్క. ఇంకోటి రబ్బర్ ప్లాంట్ అన్నాను కదండి, ఇది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చక్కగా నర్సరీకి వెళ్ళి మొక్కలను పెంచాలి అనుకున్న వాళ్ళు అన్నమాట, తెచ్చుకుని ఇలాంటి మొక్కలు పెట్టుకుంటే ఏదో మామూలుగా పెట్టామని కాకుండా మనకు ఉపయోగపడేట్టుగా కూడా ఉండే ఈ మొక్కలను పెంచుకుంటే మనకి హెల్త్ ఉంటుందన్నమాట. సరేనండి, ఇది మొక్కల గురించి. ఉంటానండి మరి.